టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. కోట మండలం టీడీపీ అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తమరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. 1992 నుండి 2025 వరకు టీడీపీకి నిస్వార్థంగా పనిచేసిన మద్దాలి సర్వోత్తమరెడ్డి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యేందుకు సునీల్ కుమార్ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఫలితం నిష్ఫలితమైంది. నమ్ముకున్న వారికి పనులు చేయలేకపోయానని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సర్వోత్తమరెడ్డి రాజీనామా లేఖను ఎమ్మెల్యే మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబులకు పంపించారు. ఈరోజు 2017 సంవత్సరంలో నాకు అత్యంత ఆప్తుడు, నా శ్రేయోభిలాషి, నా మిత్రుడు, మన గూడూరు శాసనసభ్యులు, ప్రస్తుతం మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు వాసిం సునీల్ కుమార్ గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని, అదేవిధంగా నాకు ఇచ్చిన బాధ్యతని ఎక్కడ తూచా తప్పకుండా కష్టపడి అప్పటి నుంచి ఆయనతో వాదోడుగా ఉంటూ ఆయన కోసం కష్టపడి, ఆయన తప్పితే మాకెవరూ లేరు, ఆయన మాత్రమే మాకు నాయకుడు అనుకొని ఆయనతోనే ఉండి ఆయన్ని గెలిపించేదాకా ఆయన వెన్నంటి ఉండి పార్టీని విజయంతో వైపు తీసుకురావడంలో నా పాత్ర కూడా ఉంది. అదేవిధంగా సునీల్ కుమారు నాకు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వలేదనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నాకు ఇచ్చిన ప్రాధాన్యతకి ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలపాలా. అదేవిధంగా ఎప్పుడు ఆయనకు అవసరమైనా మళ్ళీ ఆయన వెంట ఉండేదానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా నా కోట మండలం నాయకులు, కార్యకర్తలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నాకు అప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు నా వెంటున్నారు, నాకు మద్దతు ఇచ్చారు. అందువల్లే వాళ్ళందరూ నాతో ఉండిన దానివల్లే నేను అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాను. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు అందరూ నాకు ఈ 7 సంవత్సరాలు నాకు అండగా ఉన్నారు, 7-8 సంవత్సరాలు అండగా ఉన్నారు. నన్ను ప్రతి దాంట్లో సపోర్ట్ చేశారు. ఈ కోట మండలం అంతా ఒక యూనిట్గా పనిచేసింది కాబట్టి ఈ కోట మండలంలో మెజారిటీ రావడం జరిగింది. దీని ద్వారా ఈ పత్రికా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ అధికారం వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారాయి. మేము ఎంతో కష్టపడి చాలామందిని బతిమలాడి పార్టీలోకి తీసుకొచ్చాం. వాళ్ళందరి వల్ల పార్టీకి ఉపయోగపడ్డది. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా చాలామంది పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాతో ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా పార్టీకి కానీ పెద్ద అవసరం లేదు. ఎంతోమంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు నా సొంత పనులు ఇవన్నీ ఉండిన దానివల్ల నేను ఈ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నాను. దయచేసి మీరందరూ అనిదా భావించవద్దు. మళ్ళీ ఎప్పుడైనా మీతో కలిసి పనిచేసే అవకాశం వస్తే నిజంగా సంతోషిస్తాను. ఆ అవకాశం రావాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను.